ఇక మధ్యాహ్న కాల సమయంలో మీ దగ్గరకు వచ్చాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ విధంగా సెలవిస్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఈ భూలోకంలో మానవులకు కావలసినటువంటి సకల సౌకర్యములన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. మనిషికి కావలసినటువంటి గాలి, నీరు, ఆహారాన్ని ప్రతిదినం దేవుడు మానవునికి అందిస్తూ వచ్చినాడు. సర్వలోకాన్ని సర్వ మానవాళ్ళని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అయితే ప్రేమల సోదరులారా, పాపము మానవుల్లోకి ప్రవేశించింది. పాపం అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి మానవుడు పాపమునకు పాపమునకు బానిసైపోయిన పరిస్థితి. దేవుని ఆజ్ఞను, దేవుని మాటను వినకుండా పాపమును చేస్తూ వచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే మానవుడు దేవునికి అంతకు దూరంగా వెళ్ళిపోతూ వచ్చినాడు. ఈ యొక్క అగాధాన్ని, ఈ యొక్క గ్యాప్ని, ఈ యొక్క దూరాన్ని పూర్తి చేయడానికి ఎవరు కూడా లేరు. ఎందుకంటే దేవుడు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందంట, మానవుడు నరుడు తన యొక్క ఆ యొక్క తంత్రముల చేత దేవునికి దూరం అయిపోతూ, దేవుని విడిచిపెట్టి దేవుని ప్రేమించడం మానివేసి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు పాపము మనిషి జీవితంలోనికి ప్రవేశించింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ విధంగా సెలవిస్తుంది? ఏ భేదములు లేదు, అందరిని కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు తన స్వరూపంలో నరుని సృష్టించాడట. తన మహిమను నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ మహిమను మనం కోల్పోతూ వచ్చాం. ఎందుకంటే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి దేవుని ప్రేమను పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యొక్క ప్రాయశ్చిత్తం, పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే ఏ మానవుడు కూడా నీతిమంతుడు లేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు ఒక్కడైనా లేడు, దేవుని వెతకువాడు ఒక్కడైనను లేడు. నీతిమంతుడు ఒక్కడైనా లేడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, నీతిమంతుడైనటువంటి వ్యక్తి లోకంలోకి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని తన దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. మానవ రూపంలో జన్మించాడు. కన్ని గర్భమందు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించి మానవతారం ఇచ్చి సంకట పేద నరుని స్వరూపం ధరించి ఈ లోకములో ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆయన జీవితము, ఆయన చరిత్ర, ఆయన బయలుపరిచినటువంటి గొప్ప పరలోక విషయాలన్నింటినీ కూడా ఆయన మానవునికి తెలియజేస్తూ వచ్చాడు. నా పాప ప్రాయశ్చిత్తం చేయాలంటే యేసు ప్రభు ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే యేసు రక్తము మనను ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రం చేస్తుందంట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రక్తమును, కేవలం ఆయన రక్తం మాత్రమే మనల్ని పవిత్రపరుస్తుంది, పాపం నుంచి శుద్ధి చేస్తుంది, విమోచన కలిగిస్తుంది. అందుకే 2006 సంవత్సరాల క్రితం నా పాపములంతా కూడా, నా యొక్క పాపమును, శాపములంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఘోరమైన శిలువలో భరిస్తూ వచ్చారు. అందుకే ఆయన మనం చూస్తాం గత కాలంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని. ఆ యొక్క కాలంలో నా పాపముల కొరకు ఆయన కొరడా దెబ్బతున్నాడు. నువ్వు పొందవలసినటువంటి శిక్షను ఆయన పొంది ఉన్నాడు. నీవు పొందవలసినటువంటి దెబ్బలను ఆయన పొంది ఉన్నాడు. నువ్వు తలతో చేసిన పాపములు, నీ శరీరంతో చేసిన పాపములు, నీ హృదయంతో చేసిన పాపల కొరకై ఆయన తల ముండ్ల కిరీటం పెట్టబడినాడు. ఆ భయంకరమైన శిలువలో కాళ్ళ చేతుల్లో మరికలు కొట్టి శిలువలో వేలాడదీయబడినాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి. యేసు ప్రభు వారు సిలువలో ఏమన్నారో తెలుసా? యేసు ప్రభు వారు మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చింది ఏమొచ్చింది? మానవునికి క్షమాపణ వచ్చింది. మానవుని బతుకు మార్చడానికి, మానవుని పాపమును క్షమించడానికి, అపరాధమును క్షమించడానికి, దోషమును తీసివేయడానికి ఏమొచ్చింది? గొప్ప కార్యము, క్షమాపణ వచ్చింది. ప్రేమ సహోదరులారా, ఆ శిలువలో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమించాడు, తన పాపం అంతా కూడా నీ మీద వేసుకుంటూ వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, చాలా మంది ఈ లోకంలో అన్నీ ఉంది, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదండి, సమాధానం లేదండి.
ఇంట్లోకి వెళ్తే మాకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, రేపేం సంభవిస్తుందా అని అనుకున్నటువంటి, ఏం జరుగుతుందా అని భయంతో బతుకున్నటువంటి పరిస్థితి, జీవితం పట్ల ఒక సరైనటువంటి దిశ నిర్దేశము లేనటువంటి పరిస్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, పరిస్థితి గ్రంథం బైబిల్ గురించి సెలవిస్తుంది ఏంటంటే, మరణము తప్పించుకొను నరుడు ఎవరున్నారన్న. తర్వాత పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకునేవాడు ఎవరున్నారని మరి పరిస్థితి గ్రంథం బైబిల్ ఇస్తుంది. కాబట్టి మానవుడు మరణాన్ని తప్పించుకోలేడు, పాపాలను తప్పించుకోగలడు. పాతాలను తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గం. యోహాను సువార్త 14:6 యేసు చెప్పెను, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని చెప్పారు. యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం, మోక్ష మార్గం అని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ